బీజేపీతో టీడీపీ పొత్తుపై బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టేందుకే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. మరోవైపు ఒంగోలులో పోలీసులు అధికారుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమతానగర్ ఘర్షణలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. తప్పులు చేయడం, ఆ నెపాన్ని అధికార వైఎస్ఆర్సీపీపై నెట్టడం వారికి రివాజుగా మారింది. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అలజడి సృష్టించారు. పక్కా ప్లాను ప్రకారం అధికార వైఎస్ఆర్సీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పన్నాగం పన్నారు. అది బిడిసికొట్టేసరికి ఎదురు దాడికి దిగారు. ఓటమి భయంతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని వాస్తవాలు వక్రీకరిస్తూ రెచ్చిపోయారు. మహిళల్ని చూడకుండా బాలినేని కోడలు ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అయితే ఇంత జరిగిన టీడీపీ నేతలపై పోలీసులు అధికారులు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఒంగోలు సమతానగర ఘర్షణలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టేందుకే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. అంతలాను బూతులు తిడుతూ ఉంటే ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా మళ్ళీ ఏం మాట్లాడింది, వైసీపీకి ఓట్లేదు అంటే ఆ తెలుగుదేశం కార్యకర్తే కదా. ఆ సింపథైజరు ఒక కానిస్టేబుల్ భార్య సింపథైజరు, ఆ కానిస్టేబుల్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయరు. ఇంత మటుకు ఆ కానిస్టేబుల్ పిలవలేదు, ఆమె పిలవలేదు. ఇంతలాను బూతులు కూడా మాట్లాడేది ఇంత మటుకు లేదు. అంటే ఏంది ఇన్స్పెక్షన్ జరుగుతుంది, ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో? పురంధేశ్వరి గారే కదా అవంతా కంప్లైంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్లన్నీ వేయించుకొని ఇప్పుడు వాళ్ళ మనిషిని వేసుకున్నారు, వాళ్ళు ఇన్స్పెక్టర్ చేస్తూ ఉన్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీలో అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మరోవైపు టీడీపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాలినేని కోడలు ప్రచారం చేస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు రౌడీజం చేస్తున్నారని మండిపడ్డారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి. దాడులకి పురుగొల్పడం, దాడిలో పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి న్యూసెన్స్ చేయడం, చివరికి రెచ్చగొట్టింది వాళ్ళు, ఎట్టంటే మాట్లాడింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు. ప్రొడక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి నుంచి చూస్తున్నాం. పెట్టే ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. మొత్తానికి ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీది రెచ్చగొట్టే ధోరణి. ప్రత్యర్థి పార్టీని కవ్వింపు చర్యలకు ఉసుగొల్పడం ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారింది. 2019 ఎన్నికల్లోనూ ఒంగోలులో టీడీపీ నాయకులు చేపట్టిన హంగామా ఇప్పటికీ నగర ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ఓటమి భయంతోనే బరితెగింపు చర్యలకు పాల్పడుతోందని ఒంగోలులో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.